దేశంలో ప్రతి ఊరిలో దేవాలయాలు ఉంటాయి. అయితే కొంతమంది చెట్లను పూజించడం, జంతువులను పూజించడం, రాళ్లను పూజించడం, మరికొంతమంది అయితే సెలబ్రిటీలకు గుడి కట్టి చూసాం. కానీ ఆ రాష్ట్రంలో బుల్లెట్ బండికి గుడి కట్టి దేవతలా పూజిస్తారు. అది ఎక్కడో ఇప్పుడు చూద్దాం. జోధ్పూర్ నుంచి అహ్మదాబాద్ను కలుపుతూ ఉండే నేషనల్ హైవే 62లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఆలయం ఉంది. అయితే చూడడానికి అచ్చం దేవాలయంగానే కనిపించినా అందులో దేవుడు కానీ దేవత కానీ ఉండదు. ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మాత్రం కనిపిస్తుంది. అది కూడా RNJ 7773 రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన 350cc రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. 1988లో స్థానిక గ్రామ నాయకుడు కుమారుడు రాథోడ్ ఒక బుల్లెట్ ప్రమాదంలో మరణించాడు. అయితే ఆ ఘటన జరిగిన ప్రాంతంలో ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆ బైక్ యాక్సిడెంట్ తర్వాత పోలీసులు ఆ బైక్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆ తర్వాత రోజు ఆ బుల్లెట్ బైక్ పోలీస్ స్టేషన్ నుంచి మాయమై ఆ ప్రమాద స్థలంలో కనిపించింది. దీంతో పోలీసులు మళ్లీ దాన్ని వెనక్కి తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టినా మళ్లీ ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ప్రత్యక్షమైంది. దీంతో ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఆ తర్వాత బుల్లెట్ బైక్ను విగ్రహంగా పెట్టి అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి అక్కడ ప్రమాదాలు జరగడం ఆగిపోయాయట. అక్కడ చనిపోయిన ఓం సింగ్ ఆత్మ ప్రయాణికులను కాపాడుతుందని గ్రామస్తులు నమ్ముతారు.